చెప్పేసి అది 5 ఎకరాలు ఉంది. అక్కడ కనుక్కుంటే ఆ భూమి ఆల్రెడీ 6 చేతులు మారిపోయినాయి. పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి కొత్త వాళ్ళ చేతులు. నేనేం చేయాలి? లిటిగేషన్ అది. ఆ కన్సర్న్ పర్సన్ ఏమంటాడు? ఫస్ట్ మా మాంగారికి తాకట్టు పెట్టిన ఆయన, మేము తర్వాత డబ్బులు ఇచ్చేసాం, ఆ కాగితాలు వెనక్కి తీసేసుకున్నాం అంటాడు. అటు అవతల వాళ్ళు ఏమంటారు? లేదు లేదు ఈ పేరు మీదనే ఉందంటారు. అక్కడ అక్కడ కూర్చోవాలి. కూర్చుంటే అక్కడ అదే అప్పట్లో ఈ కాగితం అవి బయటకు వచ్చిన టైంలో అక్కడ 50,000 1,00,000 ఉంది ఎకరం. ఎన్ని నెలలు ఉంటే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో తెలియదు. నేనేమో జెమినీలో ఉద్యోగం చేస్తాను. అది మానేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని ఏం చేయగలుగుతాను నేను? కాబట్టి నేను వదిలేశాను. మా ఆవిడకైనా కోపం ఉంటుంది, అది నువ్వు చూడట్లేదు అన్నటువంటి. తర్వాత చూస్తే లీగల్ లిటిగేషన్ ఇది, కంప్లైంట్లు, కాగితాలు, ఇదంతా. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇప్పుడు మధ్యలో ఇవాళ ఉన్నోడు కూడా డబ్బులు పెట్టి ఆవిడ దగ్గర కొన్నాడు, వాడు అంతకు ముందోడి దగ్గర కొన్నాడు. ఇప్పుడు ఇది వాస్తవంగా పాపం హక్కు ఆవిడది అవుతుంది. ఏం చేయాలి ఇది? దానికి ముందు వాళ్ళు ఏమన్నారు? మా అత్తగారు నువ్వు మీ ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకురా, నీకు సక్సెస్ సర్టిఫికేట్ తీసుకురా అన్నారు. ఇవన్నీ పాపం ఆవిడ కార్యాలయాల చుట్టూ తిరిగి తీసుకొచ్చింది, అన్నీ ఇచ్చింది.